Hello everyone, welcome back to our channel Indian Pharma Guide. And today's topic, pharmacopoeias. Before going to pharmacopoeias, we need to know some basic terms. What is pharmacy? Pharmacy is a place where the drugs or medicines are prepared and dispensed. Pharmacist. Pharmacist is a person who are eligible to prepare and dispense a drugs or medicines. ఫార్మకోపియా ఫార్మకోపియా వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. దట్ మీన్స్ ఫార్మకోన్ ద డ్రగ్ అండ్ పియోన్ మీన్స్ టు మేక్. ఫార్మకోపియా ఈజ్ ఏ బుక్. కాంపౌండ్ మెడిసిన్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయ్యే డైరెక్షన్స్ అనేవి ఈ బుక్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఫార్మకోపియా బుక్ని అథారిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఆర్ మెడిసినల్ ఆర్ ఫార్మస్యూటికల్ సొసైటీ పబ్లిష్ చేసింది. మోనోగ్రాఫ్స్ మీన్స్ ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి కంప్లీట్గా స్టడీ చేసి ఒక రిటర్న్ ఫార్మేట్ని ప్రిపేర్ చేస్తారు. ఆర్ ఇన్ అనదర్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డ్రగ్ని తీసుకున్నప్పుడు ఆ డ్రగ్ గురించి కంప్లీట్ మ్యాటర్ అనేది ఈ మోనోగ్రాఫ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. లైక్ డ్రగ్ కెమికల్ ఫార్ములా, ఐయుపాక్ నేమ్, కేటగిరీ, సాల్యుబిలిటీ, టెస్ట్స్, ఎస్సేస్ ఎక్సెట్రా. రీసెర్చర్స్ ఏదైనా రీసెర్చ్ ఆర్ రివ్యూ వర్క్ అని చేసినప్పుడు ఈ మోనోగ్రాఫ్స్లో వాళ్ళ వర్క్ని పబ్లిష్ చేస్తారు. మోనోగ్రాఫ్స్ ఫార్మాట్. Name contain drug name and chemical formula. Chemical name is the drug IUPAC name. Category medicinal and pharmaceutical aid. Description contains a macroscopic and microscopic features of a drug. Solubility, some drugs are soluble in aqueous solvents and some are in organic solvents. Standards, chromatographic identifications of a drugs. Tests, each and every drug have some of the tests that is present in monograph. Essay contains labeling of drugs and storage conditions. Types of pharmacopoeias. In worldwide, some countries are using different types of pharmacopoeias. They are Indian pharmacopoeia in India, European pharmacopoeia in Europe countries, British pharmacopoeia in United Kingdom, Japanese pharmacopoeia in Japan. Contents of pharmacopoeias. Pharmacopoeia contains list of drug and other related substances, sources, description, tests, formulas for preparation, uses, doses and storage conditions. ఇండియన్ ఫార్మకోపియా. మన ఇండియాలో ఒక డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అండ్ ఆల్సో కన్జ్యూమ్ చేయడానికి పర్టికులర్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. దట్ స్టాండర్డ్స్ సెట్స్ బై ద ఇండియన్ ఫార్మకోపియల్ కమిషన్. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆ స్టాండర్డ్స్ని ఇండియన్ ఫార్మకోపియా అనే టైటిల్తో పబ్లిష్ చేస్తారు. అండ్ ఆ ఇండియన్ ఫార్మకోపియా హిస్టారికల్లీ బ్రిటిష్ ఫార్మకోపియాని ఫాలో అవుతుంది. అండ్ దట్ స్టాండర్డ్స్ ఆర్ ఎఫెక్ట్ సిన్స్ December 1st, 2010 in the name of Indian Pharmacopoeia 2010. And the next edition of Pharmacopoeia 2014 was released by the presence of Health Minister Ghulam Nabi Azad. We already know that IP abbreviation Indian Pharmacopoeia. ఇండియన్ ఫార్మకోపియల్ కమిషన్ అనేది ఒక మ్యాండేటరీ రూల్ని పాస్ చేసింది. దట్ ఏదైనా ఒక డ్రగ్ని ప్రిపేర్ చేసినప్పుడు లేబుల్ మీద డ్రగ్ నేమ్ ఉంటుంది కదా, దాని కింద సఫిక్స్లో ఐపీ అనేది కంపల్సరీగా ఉండాలి అని. అండ్ దట్ ఈస్ సిమిలర్ టు బీపీ సఫిక్స్ ఫర్ బ్రిటిష్ ఫార్మకోపియా అండ్ యూఎస్పీ సఫిక్స్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా. ఇన్ 1956లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ని పాస్ చేసింది to form the Indian Pharmacy Council according to the Indian Drugs and Cosmetic Act of 1940. Pharmacopoeia and history of publication. ఫస్ట్ ఫార్మకోపియా అనేది 1944లో స్టార్ట్ చేశారు అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఆర్ఎన్ చోప్రా. ఫస్ట్ ఐపీ లిస్ట్ 1946లో పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసిన ఇండియన్ ఫార్మకోపియాస్ టైటిల్స్ అనేటివి సఫిక్స్లో పర్టికులర్ ఇయర్ని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫార్మకోపియా 1994లో పబ్లిష్ చేస్తే ఐపీ 1994 అని, అండ్ 1996లో పబ్లిష్ చేస్తే ఐపీ 1996 అని వస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో ఇండియన్ ఫార్మకోపియా పబ్లికేషన్ హిస్టరీ చూద్దాం. ఇన్ ది స్లైడ్ ఎడిషన్స్, ఇయర్స్ అండ్ సప్లిమెంట్స్ ఆర్ దేర్. అడెండమ్ ఆర్ సప్లిమెంట్ అనేది ఒక డాక్యుమెంట్. అది ఒరిజినల్ డాక్యుమెంట్కి కానీ ఆర్ రిటర్న్ వర్క్కి కానీ యాడ్ చేస్తారు బికాస్ ఆఫ్ టు క్లారిఫై, మాడిఫై ఆర్ సపోర్ట్ ద ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఎడిషన్ 1955లో పబ్లిష్ చేస్తే దాని సప్లిమెంట్ అనేది 1960లో పబ్లిష్ చేశారు. అండ్ సెకండ్ ఎడిషన్ ఇన్ 1996 అండ్ సప్లిమెంట్ 1975. అండ్ థర్డ్ ఎడిషన్ ఇన్ 1985 అండ్ 2 అడెండమ్స్ ఆర్ దేర్ 1989 అండ్ 1991. ఫోర్త్ ఎడిషన్ ఇన్ 1996, 3 అడెండమ్స్ ఆర్ దేర్, అడెండమ్ 2000, అడెండమ్ 2002, అడెండమ్ 2005.
5th edition 2007, addendum 2008, 6th edition 2010 and addendum 2012, 7th edition 2014 and addendums 2015 and 2016, 8th edition 2018 and addendum in 2019. Currently 8th edition are in use. బ్రిటిష్ ఫార్మకోపియా. ఈ బ్రిటిష్ ఫార్మకోపియా అనేది నేషనల్ ఫార్మకోపియా ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్. ఇన్ దిస్ బ్రిటిష్ ఫార్మకోపియా యాన్యువల్గా మెడిసినల్ సబ్స్టెన్సెస్ని కలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తారు. దీస్ మెడిసినల్ సబ్స్టెన్సెస్ కలెక్షన్ అండ్ పబ్లికేషన్ అనేది ఇండివిజువల్గా అన్న చేస్తారు అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ బేస్డ్ అన్న చేస్తారు. సో దీస్ ఫార్మకోపియల్ స్టాండర్డ్స్ అనేది పబ్లికల్గా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో లీగల్గా కూడా ఎన్ఫోర్సబుల్ స్టాండర్డ్స్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ద మెడిసినల్ ప్రొడక్ట్స్. And currently using edition of British Pharmacopoeia contains 6 volumes which mainly contains nearly 3000 monographs. And also veterinary medicine ki use chese items అనేవి BP Veterinary అనే book లో include చేస్తున్నారు. On that volume 1 and 2 contains medicinal substances. Volume 3 contains formulated preparations, blood related preparations, immunological products, radiopharmaceutical preparations, surgical materials, homeopathic preparations. And volume 4 contains infrared reference spectra index. And volume 5 contains British Pharmacopoeia of veterinary items. And volume 6 contains British Pharmacopoeia of veterinary items, British approved names. And volume 6 is in CD-ROM version. యూరోపియన్ ఫార్మకోపియా. ఇన్ దిస్ టోటల్ యూరోప్లో ఉన్న ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఈ యూరోపియన్ ఫార్మకోపియాని మాత్రమే ఫాలో అవుతాయి బికాస్ ఆఫ్ టు కంట్రోల్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ద సబ్స్టెన్సెస్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ దెమ్. దీస్ ఫార్మకోపియా ఆర్ పబ్లిష్డ్ బై ద కలెక్షన్ ఆఫ్ మోనోగ్రాఫ్స్ విచ్ డిస్క్రైబ్ బోత్ ద ఇండివిజువల్ అండ్ జనరల్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ అనేటివి మెడిసిన్స్కి అప్లై చేస్తారు దట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ హ్యూమన్ అండ్ వెటర్నరీ యూజ్. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా 1969లో పబ్లిష్ చేశారు అండ్ ఇట్ కంటైన్స్ 120 టెక్స్ట్. కరెంట్లీ 9th ఎడిషన్ యూజ్ చేస్తున్నారు అండ్ ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ జూలై 2016. దీస్ యూరోపియన్ ఫార్మకోపియా 38 కంట్రీస్లో అప్లికబుల్గా ఉంది అండ్ వరల్డ్ వైడ్ 100 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. నవేడేస్ ఇట్ కంటైన్స్ ఆల్మోస్ట్ 3000 టెక్స్ట్. ఎవ్రీ 3 yearsకి న్యూ ఎడిషన్ ఆఫ్ ఫార్మకోపియా అనేది పబ్లిష్ చేస్తారు బై ద కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్. And that new versions are available in print and electronic versions and the online version is also available for smartphones and tablets. And that new versions are also translated in another languages by the member states themselves. For example, German version is jointly published by the Austria, Germany and Switzerland. Japanese Pharmacopoeia. This Japanese Pharmacopoeia is the official pharmacopoeia in Japan. And it is published in the presence of Pharmaceutical and Medical Devices Agency. And the first edition of Japanese Pharmacopoeia was published in 1886, June 25. 17th edition is currently in use and that published electronically in English language on 2016, March 7. That's all about the pharmacopoeias and some types of pharmacopoeias using in different countries.